అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఇంకోటి చెప్పనా, ఏంటంటే ఫీజు వీసా వచ్చాక కట్టాలి. సో చాలా దేశాలు ఎలా ఉంటుందంటే మనం ముందుగా ఫీజు కట్టాలి, ఫీజు కట్టిన తర్వాతనే మీకు వీసా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి 3-3.5 లక్షలు కట్టిన తర్వాత ఒక్కోసారి వీసా రావచ్చు, రాకపోవచ్చు. సో ఈ డౌట్ కూడా ఉంటుంది కదా. బట్ సింగపూర్ విషయంలో అలా కాదు. సింగపూర్లో చక్కగా మీరు ఫస్ట్ కేవలం 11,000 రూపాయలు ఖర్చు పెడితే వీసా అప్లై చేస్తాం. సో ఇనీషియల్గా 11,000 ఖర్చు పెడతాం. ఆ తర్వాత వీసా వచ్చాక భగవంతుడి దేవాళ్ళు ఈ రోజున నాకు సింగపూర్ వీసా వచ్చింది అన్నప్పుడు ఒక 3 లక్షలు కావాలంటే ఏదో విధంగా పుడతాయి. అదే చాలా మంది ఇప్పుడు నా స్టూడెంట్ నేను చేసిన వాళ్ళల్లో కూడా చాలా మంది ఈ కోవలో ఉన్నారు. అంటే వాళ్ళ దగ్గర 1,00,000 రూపాయలు, 70,000, 2 లక్షల వరకు ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే వీసా వస్తే ఇచ్చేవాళ్ళు ఉంటారు. బికాస్ వీసా వచ్చినప్పుడు ఏంటి ఆటోమేటిక్గా దేశంకి వెళ్తారు. అండ్ ఇంకోటి చదువు ఎలా ఉంటుందంటే దీస్ ఆర్ ఆల్ డిప్లొమా ప్రోగ్రామ్స్, డిప్లొమా ఇన్ హాస్పిటాలిటీ టూరిజం మేనేజ్మెంట్ ఆర్ జనరల్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ ఆర్ జనరల్ మార్కెటింగ్. యా. సో వీటిలో ఏంటంటే మీకు 6 months ఆఫ్ స్టడీ, 6 months ఆఫ్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్, విచ్ కంప్లీట్స్ యూ 1 year. సో 1 year డిప్లొమాలో 6 months స్టడీస్ ఉంటుంది, 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. ఈ 6 months స్టడీస్లో కూడా ఏంటంటే క్లాసెస్ విల్ బి హెల్డ్ ఇన్ ఈవినింగ్ ఆర్ వీకెండ్ క్లాసెస్. ఓకే. సో మిగతా టైం అంతా ఫుల్ టైం జాబ్ చేసుకుంటున్నారు. ఫస్ట్ అఫీషియల్గా లీగల్ కాదు, కానీ ఇండియన్స్ ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నారు. బికాస్ సింగపూర్లో ఏంటంటే బేసిక్గా దే హ్యావ్ షార్టేజ్ ఆఫ్ పీపుల్, కాబట్టి వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తర్వాత 6 months ఇంటర్న్షిప్ కూడా మన వాళ్ళు మినిమం $2,000 నుంచి $3,000 సంపాదించుకుంటున్నారు. సో దాంతో ఏంటంటే మనం ఖర్చు పెట్టి ఒక $5,000, $6,000 అయితే మన ఇన్కమ్ విషయంలో చూసుకుంటే దాదాపు మనము లేదన్నా ఒక $15,000 వరకు ఒక 1 yearలో ఎర్న్ చేసుకోవచ్చు. సో దీంతో ఏమవుతుందంటే మీరు పెట్టిన పెట్టుబడికి అది పోను రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత యూ విల్ స్టిల్ హ్యావ్ సమ్ సేవింగ్స్.